హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక పోస్టర్ని ఆ పోస్టర్లో ఉన్న పార్ట్స్ అన్నీ వేరేగా ఎలా కన్వర్ట్ చేయాలో నేను వీడియోలో చెప్తాను. ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో మనకి చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఫస్ట్ ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. అక్కడ మీరు ఇక్కడ మిక్స్ బోర్డ్ అని టైప్ చేయండి. మిక్స్ బోర్డ్ అని టైప్ చేస్తే ఫస్ట్ వస్తుంది ఇట్లా. ఇక్కడ గూగుల్ ల్యాబ్స్ ఉంది కదా, గూగుల్ ల్యాబ్స్ మీద టైప్ చేయండి. మీరైనా మీ మూవీ పోస్టర్ తీసుకోండి ఏదైనా ఒకటి. ఇలా మిక్స్ బోర్డ్ అని ఇంటర్ఫేస్ వస్తుంది. నెట్వర్క్ కొంచెం స్లో ఉంది. ఓకే, ఇలా వస్తుంది అన్నమాట. కింద మనకి ఇలా కనిపిస్తుంది కదా గెట్ స్టార్టెడ్ అని. ఇక్కడ మిక్స్ బోర్డ్లో కింద గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీరైతే ఏదైనా మూవీ పోస్టర్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత మీరు గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. మీకున్న గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. దాని తర్వాత మీరు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది, కొత్తగా కనిపిస్తుంది కదా. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. మీకు న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది కదా. ఓకే, మనకి ఇక్కడ లోడ్ అయ్యి మనకి 100% మనకి ఫోటో కనిపిస్తుంది కదా. ఇక్కడ కింద బార్లో మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ మీకు టెలిగ్రామ్లో ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఈ ప్రాంప్ట్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ఇంకా సెండ్ చేశాక కొంచెం లోడ్ తీసుకుంటుంది. లోడింగ్ అయ్యి మనకి అందులో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ మనకు విడివిడిగా ఇస్తుంది అన్నమాట. మనం ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. ఇలా మీకు సపరేట్గా అన్నీ వేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇది. మనకి బ్యాక్గ్రౌండ్ సపరేట్ వచ్చింది. తర్వాత ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ కూడా సపరేట్ వచ్చింది. తర్వాత ఇక్కడ హీరో ఫోటో వచ్చింది. ఇట్లా మీ ఈ ఫోటోనే కాదు, మీరు ఏదైనా సరే మీరు సపరేట్ వేసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్యాబ్ ఇచ్చి మనకు పైన డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, డిలీట్ సింబల్ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి డౌన్లోడ్ అవుతుంది. పైన డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ అయినా సరే మీకు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అంతా కూడా అంతే. ఇవన్నీ మీరు సపరేట్గా మీరు కొత్త డిజైన్ చేయాలనుకుంటే మీరు ఇలా వేసుకొని ఈ వెబ్సైట్లో వేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ మనకి ఈ ప్రాంప్ట్ లింక్ ఇస్తాను, ఈ వెబ్సైట్ లింక్ ఎట్లా ఇస్తాను.